హలో అండి, నేనైతే మా అమ్మగారి ఇంటికి వచ్చాను అనమాట. కొంచెం పంచాయతీలో పని ఉంటే వచ్చాను. కానీ పంచాయతీలో ఎలా ఉంది అంటే రెస్పాన్స్ చాలా ఘోరంగా ఉందన్నమాట. ఇక అంతే కదా, ఎలా ఉంటాయి గవర్నమెంట్ వాటిల్లో. సో ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను, కానీ పంచాయతీలో సరే కొంతసేపు మాట్లాడాక మళ్ళీ రెస్పాన్స్ ప్రాపర్గా ఇచ్చారు. కానీ ముందైతే మేము చేయము, మాకు పని ఉంది, సో మాకు అవ్వదు అన్నారు. యాక్చువల్గా నేను సదారం కోసం వచ్చా. ఇంకా మా అమ్మగారి ఊరు కూడా అదే ఊరు కాబట్టి అక్కడికి వచ్చా అనమాట. అయితే మా అమ్మగారి బ్యాక్ యార్డ్లో కొన్ని చెట్లు ఉన్నాయి అన్నమాట. పూల మొక్కలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి. మీకైతే చూపిస్తాను ఇప్పుడు. ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో, ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అంతవరకు మీకు చూపిస్తాను, చూడండి. నాకు ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇవన్నీ చూసి బయట కొనుక్కోవాలి అంటే మనసు రాదనమాట. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంత పెట్టాలా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే జామకాయలు అలాంటివన్నీ డైరెక్ట్గా కోసుకొని తినేసేవాళ్ళం. ఫ్రీగా తినే మేము డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అంటే ఇంత రేటా, కేజీ 150 అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మా అమ్మగారి ఇంట్లో చెట్లు చూసేద్దాం రండి. ఇదిగోండి, ఇది వచ్చేసి వాక్కాయలు. ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి. యాక్చువల్గా నాకు వెనక్కి వచ్చేంత ధైర్యం ఉండదు, ఇంత డీప్గా లోపలికి రాను. మా అమ్మగారి ఇల్లే అయినా కూడా, ఎందుకంటే పాములు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. పండు ఎక్కడున్నా ఇప్పుడే కోసేసాను. అదిగో కనిపిస్తున్నాయా? ఇదిగోండి ముళ్ళు ఉన్నాయి యాక్చువల్గా ఈ చెట్టుకి. అదిగోండి ఇవి పళ్ళు పప్పులోకి వేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం. నాకు అంతవరకు తెలుసు, ఇంకైతే తెలీదు. ఇంకా నెక్స్ట్ యాక్చువల్గా బనానా అయితే గెలలన్నీ అయిపోయినాయి అనమాట. మన ఆశ్రమంలో కూడా ఒకటి ఇచ్చాము. తర్వాత ఇంకా వేరే గెలలు కూడా అందరికీ ఇచ్చేసాం అనమాట, పనిచేసాం. సో ప్రజెంట్ అయితే బనానాస్ లేవన్నమాట, గెలలు లేవన్నమాట. ఇది వచ్చేసి తైవాన్ జామ్ అంట. మరి తైవాన్ జామ్ అంటే ఎలా ఉంటుందని నాకు తెలీదు. నాకు జామకాయలు అన్నీ ఒకలానే కనిపిస్తాయి టేస్ట్లు. ఏమో నాకు అసలు అర్థం కాదు, అన్నీ ఒకటే కదా ఏమో. సో అదైతే తైవాన్ జామ్ అనమాట. ఇది ఓకే. సో ఇదైతే గోరింటాకు చెట్టు అండి, ఇదిగో తెలుసు కదా. సో ఇప్పుడైతే కోసుకొని వెళ్ళే టైం లేదు, ఇంటికి వెళ్ళిపోవాలి. మా షుజ్జు పప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట, బెంగగా. ఇంట్లో ఒక్కదాన్నే పెట్టొచ్చా, సో వెళ్ళిపోవాలి. సో మా అమ్మగారు మళ్ళీ పంపిస్తారు దీన్ని. నెక్స్ట్ ఇది సపోటా, ఇదిగోండి ఇప్పుడిప్పుడే పోత వస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి ఇది నిమ్మకాయ. ఇదొక నిమ్మకాయ, అదొక రకం. 2 నిమ్మకాయలు. యాక్చువల్గా బ్యాక్ యార్డ్ పెద్దగా క్లీన్ చేయలేదు. మా అమ్మగారికి యాక్చువల్ హెల్త్ బాగాలేదు, రీసెంట్గా కొన్ని సర్జరీస్ అయ్యి ఇంకా వేరే ఇష్యూస్ వచ్చి, సో దానివల్ల ఆమెకి పాపం బ్యాక్ యార్డ్ పట్టించుకునే అంత ప్రజెంట్ అయితే ఓపిక లేదనమాట. ఇదిగోండి చూసారా, చెట్టు నిండా పిందెలు ఉన్నాయి. ఇదిగోండి చూసారా, చెట్టు నిండా పిందెలు ఉన్నాయి. ఇదిగో ఇంకొక 15-20 డేస్ అయితే మనకి మళ్ళీ ఇంటింత కాయలు వస్తాయి, పెద్ద పెద్ద జ్యూసీగా. అందుకే నిమ్మకాయలు బయట కొనాలంటే మనసు అస్సలు రాదు నాకు. ఎప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా నాకు ఇక్కడి నుంచే వచ్చాయి నిమ్మకాయలు. అవే చాలా రోజులు వాడుకునేదాన్ని. ఇంక ఇవి అయిపోయినాయి అంటే ఇంకంతే. బయట అయితే కొనేది అసలు ఉండేది కాదు, చాలా రేర్ అనమాట. పండుగలు వచ్చినప్పుడు మాత్రం నిమ్మకాయ పులిహోరకి నిమ్మకాయలు తప్పేది కాదు, అప్పుడు కొనేదాన్ని అంతే. ఇది వచ్చి రామఫలం అనుకుంటా, రామఫలం హనుమాన్ ఫలం ఏదో ఎగ్జాక్ట్గా తెలీదు, సంథింగ్ రెండిట్లో ఏదో ఒకటి. అదిగోండి అది ఉంది కదా, అది యాక్చువల్గా ఆరెంజ్ సీజన్లో కాస్తాయండి. చెట్టు నిండా కాయలే, మొత్తం ఆరెంజ్గా బాగుంటుంది. ఇది మా మామిడి చెట్టు. కాయలు ఎక్కడో పైన వస్తాయి. సో మేము ఆస్వాదించేది ఈ కాయలు చాలా తక్కువ, పక్షులకి అనమాట. ఆల్మోస్ట్ పక్షులో కోతులో వస్తే దీని మీద కింద కాయలు మాత్రమే మాకు, పైన ఉన్నవన్నీ వాటికే. అందుకని అమ్మ దీన్ని కొట్టించేసి తీయించేసి తొందరగా వచ్చే చిన్న హైబ్రిడ్ రకం వేస్తారంట మామిడి చెట్లు. ఇది వచ్చేసి బత్తాయి చెట్టు కూడా సీజన్లో ఫుల్ చెట్టు నిండా కాయలే, పెద్దగా ఉంటాయి, చాలా స్వీట్గా కూడా ఉంటాయి. చెట్టు నిండా కాయలే ఉంటాయి అనమాట. సీజన్ ఇప్పుడైతే అన్సీజన్ కాబట్టి పింద లేదు, పూత లేదు. ఇది వచ్చేసి నోని. యాక్చువల్గా డ్రాగన్ ఫ్రూట్ ఉండింది, డ్రాగన్ ఫ్రూట్ ఏమైంది, అయిపోయినట్టుంది దాని కొన్ని కాయలు కాసి. ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఇంకా ఇది మిర్చి. ఇది సీతాఫలం, ఇది కూడా అన్సీజన్ కాబట్టి ప్రస్తుతం ఏం లేదు. ఇది వచ్చి సపోటా, ఇది కూడా ఫుల్ కాయలుగా వస్తుంది. కొన్నే ఉన్నాయి, మరి ఏంటో చిన్న అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. అదే నేను సపోటాలు ఫ్యాన్ కాదు కాబట్టి సో మనం పట్టించుకోం అనమాట ఈ చెట్టు.
ఇదిగోండి, ఇది వంకాయ ముద్ర పెట్టేశారు. ఎందుకంటే విత్తనాల కోసం అనమాట. కొన్ని కాయలు మా మదర్ చెట్టుకే ఉంచేస్తారు విత్తనాల కోసము. ఇదిగోండి, మామూలు కాయలు చూసారా. ఇంకా ఇందులోనే మళ్ళీ రోజెస్ కూడా కలిసిపోయినాయి. ఇదిగోండి, ఇంకా చూపిస్తా మీకు బుజ్జిది. వెయిట్, చూసారా, దోసకాయ కింద. ఇంకా ఇది జామకాయ. ఇది వరకు అంత విరగా కాసే కాయలు, మరి ఎందుకో ఒక 1 year నుంచి నాకైతే అంతలో అసలు చెట్టు నిండా కాయలే ఉండేవి. కనకాంబరాలు, ఇదిగోండి, ఇది వచ్చేసి తామరాకులు, ఇంకా రోజెస్. దీన్ని వెళ్ళేటప్పుడు లేపేయడమే ఈరోజు. ఇదిగోండి, అవి కూడా మావే అరటి చెట్లు. కరివేపాకు ఇటు నుంచి డైరెక్ట్ అందేసుకుంటారు గోడ నుంచి. ఇది కూడా మాదే, చిన్న ప్లేస్ క్రాస్ ఉందని తీసేసారనమాట సైడ్కి. అందులో మొక్కలు చిన్న రూమ్ అటు ఉంటాయి. దీనికి ఉన్నాయి ఫుల్గా పిందెలు, కాయలు కూడా కొన్ని ఉన్నాయి. పిందెలు అయితే ఉన్నాయి, ఇంకా టైం పడుతుంది అనమాట అవి పండడానికి. ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తుందా, ఇదిగోండి అది. ఇది వచ్చేసి నేను కేరళ నుంచి తెచ్చిచ్చాను మా మదర్కి. నేరేడు చెట్టు పెద్దగా, అంత తాడి చెట్లు దిగింది, కానీ ఇప్పటివరకు పిందలేదు, ఏమీ లేదు అది. సో ఇది ద్రాక్ష. ఇది ద్రాక్ష కాస్తుంది అప్పుడప్పుడు, సీజన్లో ఫుల్గా కాదు కానీ కాస్తుంటుంది. అస్సలు కాయకుండా లేదు, కొంచెం కొంచెం బుజ్జి బుజ్జిగా. పాపం మా మీద జాలి తెలిసి కొంచెం కొంచెం ద్రాక్షాలు ఇస్తుంది అనమాట. మల్లెపూ మొగ్గు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది చిన్ని రోజ్ ఫ్లవర్లా ఉంటుంది అనమాట విచ్చుకుంటే. ఇది సరే అండి, అన్నీ అయితే కవర్ చేయలేదు, కొంతవరకు పెద్ద పెద్ద చెట్లు అయితే చూపించాను. ఉంటాను, బాయ్.